Wonderful evening, all the beautiful ladies. How are y'all? Super, madam. Hi, madam. Good evening. Fine. Madam, good evening. That's good. What about others? Good evening. అందరూ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకోండి. Good evening, madam. ఒకళ్ళ ఫేస్ లో ఒకళ్ళు చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో స్మైల్ తో. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెల్కమ్ యూ ఆల్. అండ్ సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం చూసుకోండమ్మా, మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంటుంటది కదా. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది కదా? యా. So first of all, I would like to welcome you all and congratulations that you have selected to attend these 3 days workshop. You are powerful. So ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, అలాగే డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, లైఫ్ స్టైల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరం కలిపి ఇక్కడ ఒకటై ఈ 3 రోజులు మనలో ఉన్న పవర్ ఏంటో తెలుసుకుందాం అన్న కాన్సెప్ట్ ముందుకు వచ్చామే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఓకే, ఎందుకంటే ఇది లేకే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ చాలా మంది ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే ఉండిపోతున్నారు. ఓకే, కానీ ఈరోజు మనం ఏమనుకున్నాం? ఎస్, మన లైఫ్లో చేంజ్ తీసుకొద్దాం. ఓకే, నేను ఎలా అయితే ఉన్నానో ఇంకా బెటర్గా తయారవుతాను, నా లైఫ్ని నేను వండర్ఫుల్గా తయారు చేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఈరోజు మనల్ని ఇక్కడ ఒకటి చేసింది. ఈ 3 రోజులు ఏవైతే మనం మాట్లాడుకుంటామో ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ డే యూ విల్ ఫైండ్ అ వండర్ఫుల్ అండ్ డిఫరెంట్ పర్సన్ ఇన్ యూ. ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారెంటీ. ఓకే, ఈ 3 రోజుల్లోని ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఒక కొత్త వ్యక్తి కనిపిస్తారు అనమాట. ఓకే, చూద్దాం ఎంత పర్ఫెక్ట్ గా ఎవరికి కనిపిస్తారో. ఓకే, యా. So first of all, I would like to request you all to introduce yourself, just your name and where are you from. ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు. మనం చక్కగా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి మన కమ్యూనికేషన్ కనుక డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నది యాడ్ అయిపోద్ది లైఫ్లో. దానికోసం మనం ఏం చేయక్కర్లే. ఓకే, సో ఎవరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Yeah, carry on. Anupama from Hyderabad. Yeah, Anupama from Hyderabad. I think see, it is the 3rd session for you. Am I right? Yes. Lovely couple and 1-to-1, and this is the 3rd one. Very good, and hearty welcome to you. Is there? What is that? Smart kids, huh? Super mother. Super mother. Yes, yes. So 4th one. Mm. Very good, very good. Hearty welcome to this session. Thank you. Yeah. Now, Avaru, just raise your hand. Yeah, ma. మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్. ఎక్స్క్యూజ్ మీ, మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ అవుద్ది, మనకే ప్రాబ్లం మళ్ళీ. ఓకే, యా, క్యారీ ఆన్ అమ్మా. శారదా. హాయ్ అక్క, నా పేరు శారద, నేను గుంటూరు నుంచి. యా, శారదా ఫ్రమ్ గుంటూరు, ఒడిశా. హార్టీ వెల్కమ్ టు యూ. యా, థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ఇక్కడ J2023 చెప్పండి అమ్మా. Madam, namaste. Good evening. చెప్పండి. Bangalore. సారీ అమ్మా. Janaki, Bangalore నుంచి మేడం. జానకి, బెంగళూరు నుంచి. ఓకే, హార్టీ వెల్కమ్ టు అమ్మా యువర్ సెషన్. యా, నెక్స్ట్ ఎవరు? లక్ష్మి, చెప్పండి అమ్మా. లక్ష్మి బాపట్ల. లక్ష్మి ఫ్రమ్ బాపట్ల. హార్టీ వెల్కమ్ టు యూ. షీ ఈస్ ద సిన్సియర్ mentee in Saturday sessions. Yeah, హార్టీ వెల్కమ్ అమ్మా.
Okay, next. Hi, Next ma'am. up. Hi, ma'am. Good evening. Yeah, very good evening. Ragasudha from Mahbub Nagar, ma'am. Ragasudha from Mahabub Nagar. Mm. Very good, Amma. Hearty Um, welcome to you. Last time Thank you, సూపర్ ma'am. మదర్ లో లాస్ట్ సెకండ్ లో జాయిన్ అయ్యారు. ఈ రోజు కూడా అవును. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో జాయిన్ అయ్యారు. లాస్ట్ లో జాయిన్ అవుతున్నా మ్యామ్. లాస్ట్ లో వచ్చిన లేటెస్ట్ గా వస్తాం మనం, మరి ఇంకేం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. ఓకే మ్యామ్. ఓకే, హార్టీ వెల్కమ్ టు యూ అమ్మా టు దిస్ సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు? గుడ్ ఈవినింగ్ మేడం. యా, వెరీ గుడ్ ఈవినింగ్. తోట రమ్య, కరీంనగర్. రమ్య గారు, కరీంనగర్, am I right? అవును మేడం. యా, హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. యోగా స్మార్ట్ ట్యాబ్. Hi, all of you. Hi, all of you. Hi. Swapna from Raigada. స్వప్న రాయగడ, ఒడిస్సా. ఓకే, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, నెక్స్ట్. లావణ్య గారు, చెప్పండి. హాయ్. బాగున్నారా మేడం అందరూ? యా, వండర్ఫుల్. ఫేసులు చూడండి, ఇక్కడ ఒక్కొక్కరు ఫేసులు చూడండి ఎంత చక్కగా బ్రైట్ గా మెరుస్తున్నాయో. కొత్తగూడెం మేడం, లావణ్య కొత్తగూడెం మేడం. యా, లావణ్య కొత్తగూడెం. హార్టీ వెల్కమ్ టు యమ్మా. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్. వసంత గారు, చెప్పండి. నమస్తే మేడం, బాగున్నారా మేడం? ఐఎమ్ వండర్ఫుల్. చెప్పండి. నమస్తే. వసంత దేవిలాల్ ఫ్రమ్ పాల్వంచ మేడం. వసంత దేవిలాల్ ఫ్రమ్ పాల్వంచ. హార్టీ వెల్కమ్ టు యూ టు దిస్ సెషన్. థ్యాంక్ యూ మేడం. యా, నెక్స్ట్. తొందరగా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. భారతి ఫ్రమ్ రాయగడ. యా, భారతి ఫ్రమ్ రాయగడ, ఒడిస్సా. హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. ఐఎమ్ ఫ్రమ్ రాయగడ. యా, స్వాతి ఫ్రమ్ రాయగడ, ఒడిస్సా. హార్టీ వెల్కమ్ టు యూ టు దిస్ సెషన్. థ్యాంక్ యూ. యా, నెక్స్ట్. ఇంకెవరు మిగిలి ఉన్నారు? బి రాణి గారు అండ్ సంజన. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. షీ ఈస్ ద యంగెస్ట్ మెంబర్ ఇన్ దిస్ గ్రూప్. యా, చెప్పు. సంజన ఫ్రమ్ రాయగడ. సంజన ఫ్రమ్ రాయగడ. షీ ఈస్ a student of class 10th. Okay. Yeah, hearty welcome to you, Sanjana. థ్యాంక్ యూ మ్యామ్. Yeah. Next. Madhuri garu. Yeah, hi Shilpa garu. How are you? ఫైన్ మ్యామ్. Yeah, feeling happy to see you like this. చెప్పండి. బెంగళూరు మ్యామ్. శిల్ప, బెంగళూరు. She is Shilpa from Bangalore. Yeah, hearty welcome to our session. థ్యాంక్ యూ మ్యామ్. Okay, and Madhuri. Unmute yourself. Unmute చేయండి అమ్మా. మాధురి ఫ్రమ్ మీది నెట్వర్క్ కొంచెం ఇష్యూలా ఉంది, కొంచెం చూసుకోండి సిగ్నల్ కరెక్ట్ గా వచ్చినట్టు. యా, ఇంకెవరు మిగిలి ఉన్నారా? రాణి గారు. మేడం. యా మేడం, మా అమ్మ మేడం. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నామమ్మా. చెప్పండి. మీరు బాగున్నారా? బాగున్నామా. వచ్చారు మేడం, మేము మీది క్లాస్ వినిపిస్తున్నా మేడం ఇవాళ. ఓకే ఓకే, వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు యూ అమ్మా, టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఓకే ఓకే.
మేడం ఉమ్, ఆమె మా చెల్లె మా అమ్మ. ఎవరు? రమ్య రమ్య రమ్య. తోట రమ్య. ఆమె లావణ్య మా లావణ్ సిస్టర్ మేడం. ఓకే, వెరీ గుడ్ వెరీ సిస్టర్ గుడ్. సో మదర్ సిస్టర్ అండ్ మెయిన్ పర్సన్, 3 members are here. Wow, congratulations. నేనే మీ క్లాస్ లో జాయిన్ చేయించిన మేడం. ఆమె వింటే ఆమె లైఫ్ కొంచెమన్నా చేంజ్ అవుతుందని, ఆమె కొంచెం లైఫ్ కదా కొంచెం చేంజ్ కావాలని ఆమె జాయిన్ చేయించిన మేడం. అవునమ్మా. సో యాక్చువల్లీ ఏంటంటే లావణ్య గారు చాలా సిన్సియర్ గా అటెండ్ అవుతారు సాటర్డే సెషన్స్. చాలా యాక్టివ్ గా కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఏవైనా కూడా క్లియర్ గా అడుగుతారు, తెలుసుకుంటారు, తెలుసుకుని ఇంప్లిమెంట్ చేస్తుంటారు, రిజల్ట్స్ కూడా పొందుతున్నారు. సో అందుకే మీకు కూడా చెప్పారు అనమాట అటెండ్ అవ్వమని. వెరీ గుడ్ వెరీ గుడ్, దాట్స్ ద స్పిరిట్. ఓకే అమ్మా, నెక్స్ట్. ఓకే మేడం. ఇక్కడ రెడ్మీ 9 జ్యోతి, ఈజ్ ఇట్ జ్యోతి? కంప్లీట్ డార్క్ లో ఉన్నారు మేడం. లోపల జ్యోతి అమ్మా, మీ పేరు? హలో. యా, ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఇస్ దేర్. ఓకే అమ్మా. సో ఆల్రెడీ యూట్యూబ్లోని వీడియోస్ అవి చూసుంటారు నావి. మాక్సిమం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ వీడియోస్ చూసే నాతో కనెక్ట్ అయ్యి నా సెషన్స్ జాయిన్ అవ్వడం, సాటర్డే సెషన్స్ అటెండ్ అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి. ఆల్రెడీ నా గురించి అయితే నేను ఇప్పుడు పర్టికులర్గా ఏం చెప్పను, ఎందుకంటే మీకు గ్రూప్లో వీడియో పోస్ట్ చేశా. ఎందుకంటే ఆ టైం అంతా ఇప్పుడు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, ఏదో జస్ట్ నా కోసం చెప్పుకుంటూ ఎవరెవరికైతే అసలు నేనేంటి, ఏం చేస్తున్నాను, నేను ఎవరు అన్నది కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి అది తెలియజేయడానికి నేను మార్నింగ్ పోస్ట్ చేశాను మన గ్రూప్లో. నా డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటాయి. ఇన్ షార్ట్, దిస్ ఈజ్ అనిత శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ స్పెషలీ ఫర్ విమెన్. ఓకే, అండ్ అ లైఫ్ కోచ్. గాట్ ఇట్? సో ఈరోజు మనం ఇక్కడ మీట్ అయ్యాం మన తాలూకా నో యువర్ పవర్ అన్న విషయాన్ని తెలుసుకుందామని. సో మీరు ఇక్కడ అందరూ అటెండ్ అయ్యారు కదా, మీకు మెసేజ్ పెట్టా గ్రూప్లో. యాక్చువల్లీ వై డూ యూ వాంట్ టు జాయిన్ దీస్ 3 days సెషన్? సో ఓన్లీ ఐ థింక్ భారతి రెస్పాన్స్ అయింది, ఐ వాంట్ టు నో మై హిడెన్ పవర్ అని. ఓకే, సో మాక్సిమం అందరికీ సేమే ఉంటుంది కదా, అసలు ఏంటి నాలో పవర్ ఉంది తెలుసుకుందామని. అయితే ఇక్కడ క్వశ్చన్, నిజంగా మనలో పవర్ ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉండక్క. ఉంది. ఎంత ఉంది? అది తెలుసుకోవడానికి అది తెలుసుకోవడానికే ఇది అటెండ్ అవుతున్నాం కదా. ఓకే, తెలుసుకుందాం. ఎస్, సో తెలుసుకుందాం, దాన్ని షైన్ అప్ చేసుకుందాం. ఇంకా జస్ట్ విల్ రాక్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మీరు రెడీనా మరి తెలుసుకోవడానికి? ఎస్. సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో స్నేహ అండర్లో మనం ఈ 3 days కలుస్తున్నాం నో యువర్ పవర్ అన్న కాన్సెప్ట్తో. అండ్ టుడే ఈజ్ ద day 1. ఓకే, సో ఇక్కడ ఒక పిక్చర్ చూస్తున్నారు మీరు, జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్ ఇన్ ఎ సింపుల్ వే. ఓకే, ఇలాగే ఉంటాం మనం కూడా బయటికి కనిపించడానికి. ఐఎమ్ రైట్? అంతేనా? బయటికి కనిపించడానికి మనం చాలా సింపుల్గా కనిపిస్తాం, చాలా సాధారణంగా ఉంటాం, కానీ మనలో హిడెన్ పవర్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కానీ తీసుకుంటే ప్రజెంట్ వరల్డ్, ఓకే, స్త్రీ శక్తి అన్నది ఏదైతే ఉందో పూర్తిగా ప్రపంచాన్నే ఒక తిప్పుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మన ఇండియా తాలూకా ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? శ్రీ ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము, వెరీ గుడ్. మరి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఇండియాకి? ఐడియా ఉందా ఎవరికైనా? ఫైనాన్స్ మినిస్టర్
నిర్మలా సీతారామన్, వెరీ గుడ్. ఓకే, సో ఎంత ముఖ్యమైన అంశం అది ఫైనాన్స్ అనేది దేశానికి సంబంధించి. సో అంత ఇంపార్టెంట్ విషయాన్ని నిర్మలా సీతారామన్ ఒక స్త్రీమూర్తి మేనేజ్ చేస్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటాం మనం. భారతదేశం తాలూకా ప్రథమ నాగరికుడు అని నార్మల్ గా అంటారు కదా, అదే మెన్ అయితే. ఆ పొజిషన్ లో ఉన్నది ప్రజెంట్ ఒక విమెన్ కదా. మరి మన దేశాన్ని ఏలగలిగే శక్తి ఆడవాళ్ళలో ఉండేటప్పుడు మళ్ళా కూడా ఉంటది కదా, అవునా కదా. అయితే అది ఏంటి అన్నది తెలిసినంత వరకు అసలు మామూలుగానే ఉంటాం మనం కూడా. అంటే అది తెలియక ముందు ఒకలా ఉంటాం, తెలుసుకుంటే ఒకలా ఉంటది. టు బి ఫ్రాంక్, లాస్ట్ ఇయర్ వరకు నేను కూడా అన్ని చేస్తుండేదాన్ని, కానీ నార్మల్ గానే ఉండేదాన్ని. నాలో కూడా ఇన్ని ఇవి ఉన్నాయని నాకు కూడా తెలీదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టచ్ స్క్రీన్ మొబైల్ వాడాలన్నా కూడా నాకు అనిపించేది అనమాట, ఈ మొబైల్ నేను వాడగలనా లేదా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. ఓకే, అంటే అది టచ్ స్క్రీన్ కదా, ఏదైనా టచ్ అయితే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అలాంటి డౌట్స్ ఉండేవి అనమాట. సో ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్ నాకు మా తమ్ముడు ప్రజెంట్ చేశాడు అనమాట, యాజ్ ఎ గిఫ్ట్ గా. సో తనతో నేనేమన్నానంటే, ఇది నేను బస్సులో అది జర్నీ చేస్తుంటా కదా, ఒకవేళ అది ఎక్కడైనా తగిలితే ప్రాబ్లం అవుతుందేమో అని అనేది అనమాట. అంటే అంత దీనిగా ఉండేది నా మైండ్ సెట్. మరి ఇప్పుడు నేను ఆన్లైన్ లో సెషన్స్ కండక్ట్ చేస్తున్నా కదా, అవునా. అంటే టచ్ స్క్రీన్ మొబైల్ పట్టుకోవడానికే ఏదోలా అనిపించింది నాకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఏదైనా చేయగలను. ఓకే, సో ఎందుకు అలా అనిపించింది, ఎందుకు అలా చేయడం అవుతుంది. ఓకే, సో నాకు అనిపించి నేను ఏవేవైతే అచీవ్ చేస్తున్నాను లైఫ్ లో, అది కేవలం నాతోనే ఉండిపోకూడదు. నాలా ఎవరెవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ పవర్, వాళ్ళ తాలూకా ఎబిలిటీ తెలియక జస్ట్ అలా ఉండిపోతున్నారో, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా అలా తయారవుతారు కదా, సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ఎవ్రీ సెకండ్ అండ్ ఎవ్రీ డే హ్యాపీగా ఉండడానికి అవుతుంది కదా. ఈ కాన్సెప్ట్ తోనే ఈ స్నేహ స్టార్ట్ చేయడం, సెషన్స్ కండక్ట్ చేయడం అవన్నీ అవుతున్నాయి. సో అందులో భాగంగానే ఇది కూడా చేయడం అవుతుంది. సో ఈ హిడెన్ పవర్ ఏదైతే మనలో ఉంటుందో, ఓకే, ఇది మనకు తెలియాలి అంటే ఏం చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విధానం మీద మనం ఫోకస్ పెట్టాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం మన కోసం, అవునా కదా. మనం ఏమి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఒక్క సెంటెన్స్ చెప్పండి నాకు, ఒకే ఒక సెంటెన్స్. ఫ్రాంక్ గా చెప్పాలి మాత్రం, మనసులో బయట కూడా చెప్పకూడదు. ఓకేనా, ఎవరు చెప్తారు చెప్పండి ఫస్ట్. లైఫ్ లో ఏదైనా సాధించగలం అనుకో. లైఫ్ లో ఏదైనా సాధించగలరు అనుకుంటున్నారు స్వాతి గారు, వెరీ గుడ్. ఇంకా తొందరగా, టైం వేస్ట్ చేయొద్దు. మీరు చెప్పాక ఇంత సింపుల్ లైఫ్ అంటే అని అనిపించింది మేడం నాకైతే. ఇంత సింపుల్ లైఫ్ అంటే. ఓకే, అవును మేడం, మీ క్లాస్ విన్నప్పుడు ఇంత సింపుల్ లైఫ్ అంటే అని అనిపించింది మేడం నాకు. వెరీ గుడ్. ఇందులో ఎంజాయ్మెంట్ ఉంది మేడం, కొంచెం బాగుంది మేడం. ఎస్, ఉగాది పచ్చడిలాగా ఉంటది. అవును మేడం. అన్ని టేస్ట్లు ఉంటేనే కదమ్మా మరి ఎంజాయ్మెంట్ అంటే. పుట్టి స్వీట్ తిన్నాం అనుకోండి, ఎన్ని రోజులు తింటాం, అవును తిని మేడం, మొహం మొత్తేస్తుంది, ఆ తర్వాత షుగర్ అవన్నీ వస్తాయి, మళ్ళీ బాధపడాలి అప్పుడు. అంతేనా. అంటే మీరు ఈజీగా చెప్పేస్తున్నారు మేడం లైఫ్ గురించి, ఇంత సింపుల్ అనిపించింది మేడం నాకైతే. ఎవరైతే సింపుల్ గా తీసుకుంటారో వాళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయగలరు, తెలుసా. అవునా మేడం. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ని ఎంత చక్కగా ఆస్వాదించవచ్చు. నేనైతే చేస్తున్నా అది. ఓకే, అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా అలా ఉండండి అని. లైఫ్ అంటే ఏదో పెద్ద కొండలాగా మన నెత్తి మీద పెట్టుకో ఉన్నాము, అమ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్సే. హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, అంతేనా.
ఓకే మేడం. చిన్న చిన్న విషయాలు కూడా ఇంతగా ఆలోచించేసి బాబు బుర్ర వేడెక్కిపోయి ఇంకా మరి చెప్పక్కర్లేదన్నమాట. ఎక్కడ లేని ఇవన్నీ వచ్చేస్తాయి, అందరి మీద కోపాలు, చిరాకులు, తగువులు, తంటాలు. నో, ఆ ఆ పరిస్థితులు కానీ అర్థం చేసుకొని మనల్ని మనం కానీ కంట్రోల్ చేసుకోగలిస్తే అప్పుడు ఉంటది అసలైన మజా లైఫ్. అవును మేడం. ఎప్పుడు కూడాను సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వగలుగుతున్నాం పాజిటివ్ గా అంటే దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఇన్ లైఫ్. అది రావాలనే ఈ సెషన్స్ అన్ని. ఓకే, ఎస్. సో ఓకే, ఇంకెవరు చెప్తారు చెప్పండి, మీకోసం మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదా? ఏదో ఉంది, దాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఉంది, దాన్ని ఎలా బయటికి ఓకే, ఏదో ఉందండి, ఏముందో కూడా మనకు తెలీదే, అంతేనా? ఏదో పవర్ ఉంది, ఆ పవర్ ని బయట తీయాలా. యాక్చువల్లీ ఈ పిల్ల అనుపమ ఉందే, తిన బ్యాంక్ ఎంప్లాయ్ జాబ్ చేస్తుంది. ఓకే, ఐ మీన్ జనరల్ గా చూస్తే షీ సక్సీడెడ్ ఇన్ హర్ లైఫ్. కానీ అదొక్కటే కాదు, ఇంకేదో ఉంది అన్నది మాత్రం అర్థమైంది అమ్మాయికి. కానీ ఏదో ఉందో తెలియట్లేదు. అందుకే కదా ఈ సెషన్. ఓకే, తెలుసుకుందాం. ఎస్, ఇంకెవరు చెప్తారు చెప్పండి, మీకోసం మీకేం తెలుసు? ఏదైనా చెయ్యాలి అన్న తప్పనైతే ఉంది కానీ అది ఎలా చెయ్యాలా అన్న వే అయితే తెలియట్లేదు. ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నాం కానీ ఎలా చేయాలో తెలియడం. ఏం చేయాలి, ఎలా చేయాలి క్వశ్చన్లోనే ఉండిపోతుంటాం. ఆలోచించుకొనే ఇన్ని ఇయర్స్ అయిపోయింది అసలు. రోజులు సంవత్సరాలు గడిచిపోతుంటే చేసేది ఏమి ఉండదు అట్లా. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ప్లీజ్ యాక్టివ్ గా కొంచెం పార్టిసిపేట్ చేయండి అమ్మా. చెప్పండి, మీకోసం మీకేం తెలుసు? ఏంటి మేడం ఇలాంటి పజిల్ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు మీరు సెషన్ లో? అడగండి. ఎవరినాలు క్వశ్చన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఫర్దర్ మనం డెవలప్ అవడానికి అవుతుంది. ఓకే, అందుకే అడుగుతున్నా. చెప్పండి, పర్లే, చెప్పరా? అన్ని చేయగలుగుతాం అనిపిస్తుంది కానీ ఏదో ఒక్కటే చేయాలని ఉంటుంది మ్యామ్. మనకి వచ్చింది ఒకటి ఉంటది కదా. అన్ని చేయాలనిపిస్తుంటది కానీ మనకు వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాం. ఓకే, వెరీ గుడ్. అలా కానీ చేయగలిస్తే హాఫ్ ఆఫ్ ద సక్సెస్ మీరు అయిపోయినట్టే లైఫ్ లో. అంటే బోల్డ్ ఉంటాయి మనకి ఆప్షన్స్, కానీ అందులో కానీ ఒకటి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోగలగాని ముందుకు వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం సగం సక్సెస్ ని సాధించినట్టే లైఫ్ లో. ఓకే, యా, ఇంకా వెరీ గుడ్ సంజన. నెక్స్ట్ కవిత. గ్రేట్ రికగ్నైజ్ కావాలి, అంత గ్రేట్ స్టేట్ కి వెళ్ళాలి. ఓకే, రికగ్నైజేషన్ కావాలి మనకి కదా, మనం ఎవరు అన్నది తెలియాలి అందరికి, అది తన ఉద్దేశం. ఆమె రైట్ కవిత? మేడం, మనం ముందుకెళ్ళడానికి మనకు అంత శక్తి ఉంటది, మనం చేయగలం అనేది నేను అనుకుంటా మేడం. పిల్లల్ని, ఇంటిని అన్ని సక్రమంగా మనం చూడగలుగుతాం, బయట కూడా వెళ్ళి సాధించగలుగుతాం అనేది నా ఫీలింగ్ మేడం. ఎస్, వెరీ గుడ్. మనం ఏదైనా సాధించగలం. ఓకే, అంటే ఇటు పిల్లలు ఇల్లు చేసుకుంటూ కూడా, అంటే మన తాలూకా కర్తవ్యాలన్నీ నిర్వర్తించుకుంటూ మిగతా కూడా చేయగలం. నేను కూడా చేస్తున్నా కదా. ఈరోజు అసలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి నేను ఈవినింగ్ 6:30 అయిపోయింది ఇంటికి వచ్చినోడికి. ఓకే, 6:30 పైన అయిపోయింది, వేరే పని ఉండే. ఓకే, మరి ఇప్పుడు చేస్తున్నా కదా సెషన్, ఎందుకంటే 8 o'clock సెషన్ ఉందని మనం అనుకున్నాం కదా, మరి చేయాలిగా. ఓకే, యా, ఇంకెవరు చెప్తున్నారు చెప్పండి ఫాస్ట్. మీరు ఎంత ఫాస్ట్ గా రిప్లై ఇస్తే ఇంకా కొత్త విషయాలు అన్ని నేర్చుకోవడానికి అవుతుంది. మీకు లేట్ చేస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. చెప్పండి, ఎవరు చెప్తారు ఇప్పుడు? లేదు మేడం, మేము చెప్పాం, మేము సైలెంట్ గా వింటాం అనుకుంటున్నారు కొంతమంది. మీరు ఎంతవరకు సైలెంట్ గా ఉంటారో మీ ఉన్ని స్టేట్ నుండి
అప్గ్రేడ్ అవ్వడానికి అంత టైం పడుతుంది ఇంకా, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? ప్లీజ్ ట్రై టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే మేడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని అనుకుంటున్నాను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ఉంది. వెరీ గుడ్. ఆ పవర్, మోటివేషన్ ఇలాంటి క్లాసుల వల్ల మాకు రావాలి. ఆ పవర్, మోటివేషన్ ఇలాంటి క్లాసుల వల్ల రావాలి. ఓకే, వెరీ గుడ్. మరి పవర్, మోటివేషన్ లేకపోతే ఏమవదా మేడం? పవర్, మోటివేషన్ ఒకవేళ బయట నుండి అందకపోయింది అనుకోండి ఇలాంటి సెషన్స్ ద్వారా, అప్పుడు మరి ఏం అవదా? చేయలేమా? చేస్తాం కానీ కొంచెం టైం పడుతుంది కావచ్చు మేడం. ఎస్, కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే విషయం, టోటలీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి కవిత. ఎస్, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి లైఫ్లో అందరికీ. ఇప్పుడు మన రమ్య గారు చెప్పారు కదా, మోటివేషన్ మన లైఫ్లో ఏదైతే కావాలో అందరిలో ఒకటిగా కాకుండా నాకంటూ. అమ్మా మీరు మాట్లాడితే బాగుంటది మెసేజ్ చేసే కన్నా, మిగతా వాళ్ళందరూ కూడాను చక్కగా కమ్యూనికేట్ చేయడం అవుతుంది. ఓకేనా? యా, ఇప్పుడు మన రమ్య గారు చెప్పింది అక్షరాల సత్యం. అంటే ఇప్పుడు మనమే ఉమెన్ అనే కాదు, ఈవెన్ మెన్ అయినా ఏదో అనుకుంటారు లైఫ్లో, ఇచ్చేద్దాం వచ్చేద్దాం, ఇలా ఉందాం అలా ఉందాం అని. కానీ ఇప్పుడు మన న్యూ ఇయర్లో ఎలాగైతే ఫస్ట్ రోజు అన్ని అనుకుంటారు కదా, ఈ సంవత్సరం నేను ఇచ్చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని. 1-2 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది. ఓకే, వారం తర్వాత కొంత మర్చిపోతాం, నెల తర్వాత పూర్తిగా మర్చిపోతాం, మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనం లైఫ్లో ఫిక్స్ చేసుకునేవి ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే మనకి ఒక సపోర్ట్ ఉండాలి. అంటే సపోర్ట్ అంటే ఇంకేంటి కాదు, ఒక పార్ట్నర్. అంటే సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కానీ, మనకి గైడ్ చేయగలిగే వాళ్ళు కానీ ఉన్నారనుకోండి, అప్పుడు మనం మరి వెనక్కి తిరిగి చూడం అనమాట. అంతేనా కదా? మనం ఏదైతే స్టార్ట్ చేసామో, ఏదైతే చేద్దాం అనుకున్నామో, ఎలాగైతే ఉందాం అనుకున్నామో, అలాంటి వాళ్ళందరం కూడా ఒక గ్రూప్గా, ఒక ఫ్యామిలీగా కానీ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనం అనుకోకుండానే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ లెవెల్, ఆ బాండ్ క్రియేట్ అయిపోతుంది అలాగా. అంతేనా? ఇప్పుడు ఈ 3 days సెషన్ కోసం ఎప్పుడైతే నేను అనౌన్స్ చేశానో, టకటక టకటక మన వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు స్నేహ ఫ్యామిలీ నుంచి కదా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టేస్ట్ తెలిసింది, ఈ సెషన్స్ తాలూకా టేస్ట్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. తర్వాత ఈ క్లాసెస్ వినిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్లో చేంజ్ వచ్చాక ఎలాంటి హ్యాపీనెస్ వాళ్ళకి దొరుకుతుంది, ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ దే హ్యావ్ రిజిస్టర్డ్ కదా. కానీ ఇంకా ఉన్నారు చాలా మంది మన గ్రూప్ లో, దగ్గర 99 మెంబర్స్ ఉన్నారు కదా. ఆ 99 మెంబర్స్ లోని నియర్ బై 20 మెంబర్స్ ఇప్పుడు ఈ 3 days సెషన్ అటెండ్ అవుతున్నారు. అంటే మిగతా వాళ్ళు ఇంకా కూడా అవేర్నెస్ రాలేదన్నమాట. అంతేనా? అంటే ఇంకా నాకు వదిలే, ఇప్పుడు తర్వాత చూసుకుందాం, అవుతుంది కదా లైఫ్. అవునే, ఇంకెప్పుడో ఉంది, టైం ఉంది, తర్వాత అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒక్క విషయం ఏంటంటే, ఎంత తొందరగా మనకు కానీ అవేర్నెస్ వచ్చి అంత తొందరగా మనం ట్రాన్స్ఫర్మేషన్ కోసం ట్రై చేస్తే, ఓకే, అంత తొందరగా మన లైఫ్ లో మనం మ్యాజిక్స్, వండర్స్ చూడొచ్చు. అంటే ఏంటి? అంటే ఇలా ఒక మంత్రదండం పట్టుకొని ఇలా తిరుగుతామా మ్యాజిక్స్ చూడడం అంటే? ఆమె మెజిషియన్ అని మంత్రదండం పట్టుకొని తిరగడమా మ్యాజిక్ అంటే? నా మన లైఫ్ ని మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవడం. ఓకే, మనం ఏమేమైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో అవి అచీవ్ చేయడం. అయితే ఇవి చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు మనకి? అందరు ఖాళీగా ఉన్నారా మన కోసం వెయిట్ చేసి, నువ్వు రామ్మా నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు అనుకుని సాధిద్దుగాని అని చెప్పడానికి ఎవరు చేస్తారు చెప్పండి? మనకి మనమే చేసుకోవాలి.
మనకి మనమే చేసుకోవాలి. అయితే మనకి మనమే చేసుకోవడానికి మనలో ఉన్న మోటివేషన్ చాలదు ఒక్కోసారి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉండాలి, లేదా ఒక మెంటర్ ఉండాలి, ఎవరైతే మనల్ని ఎప్పుడు కూడాను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారో, మోటివేట్ చేస్తూ ఉంటారో, మనం ఉన్న స్థితి కన్నా ఇంకా ఉన్నతంగా తయారవ్వడానికి అన్న ఇది మనకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా దొరికితే టక్లీ మనం కనెక్ట్ అవుతాం అనమాట. అంతేనా? సో ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనలోనే స్టార్ట్ అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అన్న అంశం. అంతే కదా? సో ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీ అందరూ ఆలోచిస్తున్నారు ఏంటి, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా ఇంకా బెటర్గా తయారవ్వాలి, నా లైఫ్ని నేను ఇంకా హ్యాపీగా తయారు చేసుకోవాలి, నా లైఫ్లో నేను వండర్స్ చూసుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టే వచ్చి ఎంత చక్కగా అటెండ్ అవుతున్నారు. సో మీరు ఎప్పుడైతే మీ మైండ్లో ఆలోచన వచ్చి ఈ సెషన్ అటెండ్ అవుదాం అనుకున్నారో అప్పుడే స్టార్ట్ అయిపోయింది మీలోని డెవలప్మెంట్. ఓకే, అలాగే ఈ 3 డేస్లో ఏవేవైతే వింటారో, ఏవేవైతే నేర్చుకుంటారో, ఏవేవైతే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటారో వాటి వల్ల ఇంకా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, మీ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా స్పీడప్ అవడానికి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇవేవో ఒక్క రోజుదో ఒక్క క్షణందో కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎంతవరకు చెప్పండి? లైఫ్ లాంగ్, టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అందరికి, ఏంటి మేడం మా తాలూకా లాస్ట్ బ్రెత్ వరకు మీ సెషన్స్ వినమంటారా ఏంట అని అడగొచ్చు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఏవైతే ఫిక్స్ చేసుకుంటున్నామో లైఫ్లోని అది కేవలం కొద్ది రోజుల కోసం కాదు కదా, మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం కదా. అంతేనా? సో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, మనల్ని మనం హ్యాపీగా తయారు చేసుకోవాలి, మన ఫ్యామిలీని అలా తయారు చేసుకోవాలి, మన చుట్టుపక్కల వాతావరణం అలా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంత టైంని మనం కేటాయించాలి మన కోసం. ఓకే, మన కోసం, ఇండివిజువల్. మనం ఏం చేస్తామంటే అందరి కోసం టైం స్పెండ్ చేస్తాం, ఫ్యామిలీ మెంబర్స్ కోసం టైం స్పెండ్ చేస్తాం, ఐ మీన్ వైఫ్, హస్బెండ్, పిల్లలు, అత్తమామలు, ఇంకెవరెవరు, అందరి కోసం. బయట ఏమైనా పనులు మనం జాబ్ చేస్తున్నామా అంటే దానికోసం స్పెండ్ చేస్తుంటాం, ఇంకా ఏవేవి అన్నింటికీ స్పెండ్ చేస్తాం. కానీ మన కోసమా? ఇప్పుడు అడగచ్చు మీరు, మేడం మేము బాగా రెడీ అవుతున్నామే, మంచి చీరలు కట్టుకుంటున్నాం, లిప్స్టిక్ పెట్టుకుంటున్నాం, ఓకే, ఎక్కడికైనా వెళ్తే మాకోసం మేము టైం స్పెండ్ చేస్తున్నాం. టైం స్పెండ్ చేయడం అంటే అది కాదుగా, మన కోసం మనం తెలుసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం రోజులు. ఇప్పుడు చెప్పండి నాకు ఒక్కొక్కరు ఎవరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎవరి కోసం వాళ్ళు తెలుసుకోవడానికి ఎవ్రీడే? అసలు టైమే తీసుకోవట్లేదు. అస్సలు టైమే తీసుకోవట్లే. మిగతా వాళ్ళు క్లాస్ అటెండ్ అయిన తర్వాత నుంచి మా గురించి మేము టైం స్పెండ్ చేస్తున్నాం. క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి? ఎస్, అంటే లాస్ట్ జూన్ నుంచి. ఆమె రైట్? ఎస్ ఎస్. వెరీ గుడ్. పడుకునేటప్పుడు ఒక లాస్ట్ 10 minutes ఈరోజు ఏమైంది, ఎట్లా అయింది, ఎంతవరకు ఏమేమి కొత్త విషయాలు తెలుసుకున్నాను, ఎవరెవరికి గ్రాటిట్యూడ్ తెలుపుకున్నాను, ఇట్లా ఇంప్రూవ్ అయింది ఈ మధ్య. ఈ సెషన్స్ అటెండ్ అయిన దగ్గర నుండి ఇవి చెప్పుకుంటున్నాను. సో దాని వల్ల కొంచెం నాకు సెల్ఫ్ మోటివేషన్ కూడా వస్తుంది. కొంచెం ఓకే మనం కూడా ఏదో ఉంది, పర్వాలేదు అని అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు? టైం స్పెండ్ చేసేదాన్ని మేడం నా గురించి, కానీ ఎలా అనేది నాకు తెలియదు అంతకు ముందు. ఇప్పుడు మీ సెషన్స్, సాటర్డే సెషన్స్ వల్ల మొత్తం డిఫరెంట్ గా, అది దీనికి దానికి కంపారిజన్ చేస్తే అది అసలు ఈక్వల్ అసలు కాదు మేడం. ఇది ఎలా ఉంది అంటే, టైం స్పెండ్ చేయడం అంటే ఏం చేస్తున్నాం మనం మన గురించి, అది. అంతకుముందు ఎలా ఉండేది అంటే ఆలోచించడం, టైం స్పెండ్ చేయడం అంటే అది నేను అది నాకు అర్థమైంది మేడం సెషన్ తర్వాత. ఆలోచించడం వరకు టైం స్పెండ్ చేసేదాన్ని నా గురించి నేను.
అంతకు ముందు. ఇప్పుడు ఏమైందంటే అది కాదు. టైం స్పెండ్ చేయడం అంటే ఇంకా వేరేది ఉంది. మనం ఏం చేస్తున్నాం అని నాకు ఇప్పుడు అర్థమైంది మేడం. ఎస్, వెరీ గుడ్. మరి అర్థమైన తర్వాత ఏంటి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ కోసం మీరు? డెవలప్మెంట్ కోసం చేయాలి అంటే దానికి మనం ఏం అవ్వాలి అంటే ఎలా మనం మన గోల్ ని రీచ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నుండి తీయాలి. ఇంకా అంతకు ముందు మనం ఏం చేసాము అదంతా రివర్స్ లో ఉంది. సో స్టెప్ బై స్టెప్ చేయాలి, అది ఆలోచించడం అవుతుంది మేడం. వెరీ ఆలోచించడం కాదు, మనం చేయడం అవుతుంది. ప్రాసెస్ లో పెట్టడం ఆలోచించడం అని అవుతుంది. అవును మేడం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకా Thank మిగతా you, వాళ్ళు మిగతా వాళ్ళు నో టైమా? ఊరుకోండి మేడం, మేము ఫుల్ బిజీ, మా కోసం మేము టైం స్పెండ్ చేయడం లేదు మా దగ్గర అంటారు కదా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మన కోసం మనం టైం స్పెండ్ చేయడానికి తీస్తామో, మన డెవలప్మెంట్ కోసం అది యూజ్ చేస్తామో, అప్పుడు మాత్రమే మన లైఫ్ మారుతుంది. ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుండి ఉన్నతంగా ఎదగడానికి. అది చేయనంత వరకు అక్కడే ఉంటాం. అవే ప్రాబ్లమ్స్, అవే ఛాలెంజెస్, అవే బాధలు, అవే ఏడుపులు. ఓకే, అన్ని అవే. మార్నింగ్ 1 hour ధ్యానం చేస్తా మేడం. అప్పుడు అన్ని చెప్పేసుకుంటాను. అప్పుడు నేను ఏది మారాలో అట్లా నా గురించి ఏంటి అనేది నేను అనుకుంటా మేడం. వెరీ గుడ్. మేడం 2 to 6 నైట్ 9 to 10 వరకు కూర్చుంటాం మేడం. థింక్ చేస్తాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చాలా అవసరం అమ్మా. మీకు అర్థమవుతుంది కదా, మీకోసం మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీ లైఫ్ లో ఎటువంటి మార్పులు వస్తున్నాయో. మనలో మార్పు వస్తుంది మేడం. ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుంది, ఆటోమేటిక్ గా మన కుటుంబంలో కూడా మార్పు వస్తుంది. హెల్త్ బాగుండలేదు మేడం, బాగోలేదు. అయితే ఇక తను కూడా చేసుకుంటుంది, ధ్యానం చేసుకుంటుంది మార్నింగ్ 1 hour. అన్ని అయిపోయి మంచిగా ఉంది ఆరోగ్యం అనే ఇవి కూడా చెప్తున్నాం మేడం, మీ కూడా చెప్తున్నాము ఇట్లా అనుకోవాలి అమ్మకు కూడా. అదే అంటే దీనికి ఏజ్ తో కూడా సంబంధం లేదు అసలు. ఓకే, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా మనం డెవలప్ అవడానికి కూడా మనకి మనం ఛాన్స్ ఇచ్చుకున్నట్టు. లేదు అంటే సంవత్సరాలు గడిచిపోతాయి, ముసలైపోతాం, అమ్మమ్మలు నానమ్మలు అయిపోతాం, లాస్ట్ కి డెత్ వరకు వెళ్ళిపోతాం. కానీ మనలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. మిగతా పక్షులు ప్రాణులు ఎలా అయితే పుట్టి వాటి తాలూకా రొటీన్ అవి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాయో, మనం కూడా అలాగే వెళ్ళిపోతాం అంతే. కానీ మనలో ఎటువంటి డెవలప్మెంట్ అన్నది, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉండదు. కానీ మనకి ఇంత అద్భుతమైన జన్మనిచ్చాడు కదా భగవంతుడు. అవునా? మామూలుగా కూడా అంటారు కదా, అన్ని జన్మల్లో కల్లా ఉత్కృష్టమైనది మానవ జన్మ అని. తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం అని. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. దేవుడికి దండం పెట్టేసి స్వామి నన్ను ఉద్ధరించి అంటే అవ్వదు. మన డెవలప్మెంట్ కోసం మనమే ట్రై చేయాలి. అతను దగ్గరుండి మనకి హెల్ప్ చేస్తాడు. అవును మేడం. ఓకే, అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే వారం అంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. ఓకే, సో ఈరోజు ఓకే, ఇంకెవరు చెప్తారా ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి? మీకోసం మీకేం తెలుసు? స్టిల్ క్వశ్చన్ మార్క్. నా కోసం నాకేం తెలుసు అలా ఆలోచిస్తున్నారు కొంతమంది. ఆలోచించండి, పర్లేదు. ఇంతవరకు ఆలోచించలేదు, ఇక చించండి కొంచెం. ఓకే ఓకే, ఇప్పుడు ఒక 3 ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను ఈరోజు. ఓకే, అంటే మన కోసం మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం, అసలు మనం ఏమి సాధించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం ఉంటున్నామా, దానికోసం అవసరమైన ముఖ్యమైన 3 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ది అపియరెన్స్. అపియరెన్స్ అంటే ఏంటి చెప్పండి?
మన దాన్ని ఏమంటారు అంటే మనం కనిపించే రెడీనెస్. రెడీనెస్ అంటే మనం ఎలా కనిపిస్తున్నాం బయటికి కదా. ఇప్పుడు చెప్పండి, అసలు అపిరెన్స్ కి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇది మనకి ఇంపార్టెంట్, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి? చాలా సంబంధం ఉంది. ఎలా? ఎందుకంటే అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వెరీ గుడ్. ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల అంటే అవతల వాళ్ళ అదే థింకింగ్ కూడా మారుతుంది. మన విషయంలో మన అపిరెన్స్ బట్టే వాళ్ళ థింకింగ్ కూడా మారుతుంది. సో మనల్ని మనం చూసుకున్నప్పుడు కూడా ఓకే నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అని మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వెరీ గుడ్. అండ్ ప్రొఫెషన్ కూడా అది చాలా అవసరం కదా. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే వేరేగా ఉంటారు, పర్వాలేదు. కానీ ఒక జాబ్ లో ఉండి మనం సాదా సీదాగా పోన్లే నాకు ఇదే అలవాటు నేను ఇలాగే వెళ్తానని అనుకుంటే ఇవాళ రేపు అవ్వదు. అంటే దానివల్ల ఏంటంటే వీళ్ళు జాబ్ చేస్తున్నారా వీళ్ళ అన్న ఒక ఫీలింగ్ అవతల వాళ్ళకి వస్తుంది అనమాట. అది నా విషయంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది ఇంకోటి ఏం తెలుసా, ఎవరైతే జాబ్ చేసి సాదా సీదాగా అంటే ఎంత మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయకపోయిన వాళ్ళకి తిడతారు కూడా బయట వాళ్ళు. అంటే వీళ్ళు జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నా ఇంత పిసినారుగా ఆలోచిస్తున్నారు ఏంటి, అవసరమైన బట్టలు అవసరమైన చెప్పులు అవి కూడా కొనుక్కోరా అని. అది కూడా ఉంటది. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను ఇక్కడ పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే, ఇది కేవలం బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళకే కాదు, ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకు కూడా. ఓకే, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటే ఒక నైట్ వేసేసుకొని చక్కగా అంటే మొహం జస్ట్ ఉంటే ఒక బొట్టు ఉంటుంది అంతే, ఆ చేతికి కూడా గాజులు ఎన్ని ఉంటాయో తెలీదు, వేసుకుంటారో వేసుకోరో కొంతమంది, అలా ఉంటూ ఉంటారు కదా. అద్దం ముందు ఒకసారి నించొని చూసుకోండి అలాగెళ్ళి. ఓకే, ఎవరికి ఏమనిపించట్లేదు, మీకు మీరేమనిపిస్తున్నారు ఒకసారి చూసుకోండి. ఓకేనా, నాకు చెప్పక్కర్లే, మీకు మీరు తెలుసుకోండి. జస్ట్ ఒక నైటీ వేసుకొని జుత్తులు ఓకే అంటే ఏదో జస్ట్ అలా అద్దం ముందు వెళ్ళి నించోండి. అలా కాకుండా మన దగ్గర ఉన్న మంచి అంటే బట్టల్లో మంచివి ఏవైనా ఒకటి వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని మంచిగా కాడి పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఓకే జడ చక్కగా దూకొని ఒకసారి అద్దం ముందు వెళ్ళి నించోండి. డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. తెలుస్తుంది. మనం నైటీలో వేసుకొని నిద్ర ముఖంలో ఉండేటప్పుడు మనకు బాగా అనిపిస్తుందా, లేకపోతే కొంచెం మంచిగా రెడీ అద్దం ముందు నించోండి బాగా అనిపిస్తుందా యాక్టివ్ గా? మంచిగా రెడీ అయితే రెడీ అయినప్పుడు మీరు అద్దం ముందు అలాగే ఎప్పుడైనా రెడీ అయి నించున్నాడు మీకు ఏమనుకుంటారు, మీకు మీరు చెప్పండి ఒకసారి. నేను ఈరోజు చాలా అందంగా ఉన్నాను అనుకుంటున్నారు. ఇంకా ఇంకా మీకు మీరు ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్తున్నారు అద్దం ముందు నించొని? ఎవరెవరు చెప్తున్నారు హ్యాండ్ రైట్ చేయండి. ఓకే, సంజన, భారతి, శిల్ప, పద్మ గారు వెరీ గుడ్, అనుపమ, రమ్య, లక్ష్మి గారు వెరీ గుడ్. ఇంకెవరెవరైనా చెప్తలేదు ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి చెప్పడం. ఊరుకోండి మేడం మాకు మేము ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని అనకండి. మీరు బయట ఎవరికి చెప్పక్కర్లే, మీకు మీరు చెప్పుకోండి ఫస్ట్. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫీలింగ్ మీలో ఇన్కల్కేట్ అయిన తర్వాత అవతల వాళ్ళకి కూడా మీ మీద అది వస్తుంది. అర్థమవుతుంది కదా. అంటే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని వేరేగా చూస్తున్నారు, లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదనో, లేకపోతే మనల్ని ప్రేమించట్లేదనో ఒక ఇవి ఉంటాయి కదా కొన్ని, అవి పోవాలంటే ఎంతసేపు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు మనల్ని చూడట్లేదు అని కాదు, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మన కోసం మనం ఎలా ఆలోచించుకుంటున్నాం అది చూడాలి.
మనల్నే మనం పట్టించుకోవడానికి మనకు టైం లేదు, అవతలకి ఎక్కడంటే ఉంటది? అంతేనా? అది ఎవరు అవనియండి, హస్బెండ్ అవనియండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనియండి, ఎవరు అవనియండి. ఎంతసేపు మనం తెల్లవారు లేచి నుండి గిన్నెలు తోమేసి, వంటలు వండేసి, ఇవి చేసేసి అవి చేసేసి, ఓ వా వా ఎన్ని పనులు చేసామో. మన కోసం మనం టైం స్పెండ్ చేయండి, మనకి టైం ఉండదు. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోడానికి టైం ఉండదు, మన కోసం మనం ఆలోచించడానికి టైం ఉండదు, మనస్ఫూర్తిగా నవ్వడానికి టైం ఉండదు. ఎందుకండి జీవితం? అంతేనా? ఏంటి మేడం మాకేం చెయ్యొద్దని అంటారా అని అడగండి, అన్నీ చేయండి. వాటితో పాటు మీకోసం కూడా మీరు చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అపియరెన్స్ని మార్చుకోండి. ఓకే, మీరు వర్కింగ్ విమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, హౌస్ మేకర్ అయినా, లేదా మీరు హౌస్ మేకర్గా ఉంటూ ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నా లైఫ్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి అంటే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ అపియరెన్స్. అర్థమైంది కదా? ఇప్పుడు మన సెషన్స్లోని చాలా మంది వీడియో ఆన్ చేయరు, అంటే ఇక్కడే కాదు, మన సాటర్డే సెషన్లో కూడా. ఎందుకంటే నా ఫేస్ చూస్తే ఏమనుకుంటారో, నేను ఎలా కనబడుతున్నాను, ఓకే నేను అందంగా లేను కావాలా? అందము, కాన్ఫిడెన్స్ కేవలం మన ఫేస్ లో ఉండే దీని వల్ల రాదు, మన లోపల ఉండే క్వాలిటీ వల్ల వస్తుంది. ఒక స్మైల్, జస్ట్ స్మైల్ చాలు మనల్ని అందంగా తయారు చేయడానికి. కానీ మనస్ఫూర్తిగా ఎంతమంది నవ్వుతున్నాం మనం రోజు? చెప్పండి. మనస్ఫూర్తిగా నా గుండెల మీద చెయ్యేసుకొని నేను ప్రతిరోజు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను, రోజు మొత్తం హ్యాపీగా ఉంటున్నాను, ఎంతమంది చెప్తున్నారు చెప్పండి? ఇట్స్ చాలా. నేను నవ్వుతున్నాను డైలీ మనస్ఫూర్తిగా. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, మిగతా వాళ్ళు నవ్వుతాం మేడం. 50% అక్క నాదే. 50%. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది ఏంటంటే పాపం మనస్ఫూర్తిగా నవ్వుదాం అనుకున్నా ఒక క్వశ్చన్ వస్తుంది మైండ్ లో, అమ్మో నేను ఇప్పుడు నవ్వుతే తర్వాత ఏడవలసి వస్తుందేమో, నవ్వకూడదు. నవ్వుకుంటే ఏమైనా అనుకుంటారేమో, తర్వాత ఎక్కువ నవ్వకూడదు, నవ్వుతే మళ్ళీ ఏడవలసి వస్తుంది. ఓకే, అది కూడా ఉంటది మైండ్ లో. ఆ క్షణంలో మనం ఎంత హ్యాపీనెస్ పొందాలో, ఎంత ఎంజాయ్ చేయాలో దాన్ని కూడా మనం పొందకుండా పోస్ట్పోన్ చేసుకుంటాం అనమాట. అమ్మో తర్వాత బాధపడాల్సి వస్తుందేమో, ఇప్పుడు ఎందుకు మనం హ్యాపీగా ఫీల్ అయిపోవడం? అది ఏంటండి అసలు? మనస్ఫూర్తిగా నవ్వండి. ఓకే, నవ్వండి అంటే ఇక్కడ హహా అనుకొని బయటికి అందరికి ఇదైనట్టే అవసరం లేదు. ఓకే, జస్ట్ నవ్వుతే కేవలం ఇక్కడ కాదు, ఇక్కడ నుండి రావాలి, మనసు లోపల నుంచి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రశాంతంగా ఉండింటప్పుడు. అంతేనా? మనకి నెత్తి మీద ఒక ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు నవ్వు అంటే నవ్వుతారు ఎవరైనా? అయితే ప్రాబ్లమ్స్ అన్నవి పూర్తిగా సాల్వ్ అయిపోతాయా? అప్పుడు ఒక్కొక్కరు అంటారు అనమాట, మేడం మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయండి, అప్పుడు నవ్వుతాం, అంతవరకు నేను సీరియస్ గానే ఉంటాం. అంతేనా? అలాగైతే ఈ జన్మలో మనం నవ్వలేము. అలా అనుకుంటే ఈ జన్మలోనే నవ్వలేం మనం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా పూర్తిగా లేకుండా ఉండవు. ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లోని ప్రతి క్షణం ప్రతి రోజు కూడా ఏదో ఛాలెంజ్ వస్తూనే ఉంటది లైఫ్ లో. ఓకే, అయితే కొంతమంది ఎన్ని ఉన్నా హ్యాపీగా ఉంటున్నారు, కొంతమంది ఎందుకు డిప్రెస్ అయిపోతున్నారు అని అంటే ఓన్లీ డ్యూ టు ద డిఫరెన్స్ ఆఫ్ మన తాలూకా దృష్టికోణం. మనకేదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 99.999% పీపుల్ ఏం ఆలోచిస్తారంటే, అమ్మో ప్రాబ్లం వచ్చింది, నాకే వచ్చింది. ఓకే, అందరూ బాగున్నారు, నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, నా జీవితమే ఇలా ఉంది. అవునా? మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నాకే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నా జీవితమే ఇలా ఉంది. ఇంకా పాపం ఆ భగవంతుడిని కూడా అంటుంటారు అనమాట, దేవుడా నా జీవితం ఎందుకు ఇలాగ చేసావు, నేనేం పాపం చేశాను బాబురే, ఎన్ని క్వశ్చన్స్. ఆయన ఏం చేసాడండి? మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అంతేనా? భగవంతుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మనం దాన్ని ఎలా చేసుకుంటే అలా తయారవుతుంది.
అది చేయకుండా ఆయన మనం బ్లేమ్ చేస్తాం తిరిగి మళ్ళీ. నేనేం పాపం చేశానని నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, ఏం పెద్ద ఘనకార్యాలు చేశామని మరి అది కూడా చూసుకోవాలి కదా. మనం ఏం చేసుకుంటున్నాం మన కోసం, ఎవరి కోసం ఏం చేసి అక్కర్లేదు. అర్థమవుతుంది కదా మేడం? ఏంటి సెషన్ లో ఫుల్ తిడుతున్నారు అనుకుంటారు ఇల్లు. నా ఉద్దేశం అది కాదు. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచించడం, మన కోసం మనం ఆలోచించడం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాము దానికి సంబంధించిన క్లారిటీ రావాలి అందరికీ. అది వచ్చినప్పుడు మనం మనల్ని ఎలాగైతే ఏ కోణంలో అయితే చూసుకుంటున్నామో, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఏమైతే చేసుకుంటున్నామో అది రిఫ్లెక్ట్ అవుతుంది అవతల వాళ్ళ మీద కూడా. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నా లైఫ్ లో నేనేదో సాధించాలి అనుకున్నప్పుడు ముందు నాకు ఉండాలి కదా అది. దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, నన్ను నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, నా ఆరోగ్యాన్ని నేను ఎలా చూసుకోవాలి, ఓకే, నా రిలేషన్స్ ని నేను ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఓకే, అలాగే నా వర్క్ పరంగా ఇంటి పరంగా నేను ఏంటేంటి బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ మిగతావన్నీ కూడా ఎలాగ నేను చేయాలన్నది మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే అన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా చేయడం అవుతుంది. ఓకే, అలా చేయకపోతే ఏమవుతుందంటే ఎక్స్క్యూజ్ మీ, సౌండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుందమ్మా. హాయ్ చెప్పినావా? హాయ్. మ్యూట్ లో ఉండు, ఓకేనా? విను. యా, సో అది అర్థమవుతుంది కదా. అంటే ప్రతిరోజు కొంత టైంని మన కోసం మనం స్పెండ్ చేయాలి. దేనికోసం అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎలా ఉందాం అనుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఏం చేయాలన్నది మనకు ఐడియా వస్తుంది. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎవరైతే మనల్ని మంచిగా గైడ్ చేయగలరో వాళ్ళని కన్సల్ట్ చేసి మనం సజెషన్ తీసుకోవచ్చు. అందరికీ అన్ని ఒకేలా వస్తాయి ఆలోచనలు అని లేదు కదా. డెసిషన్ మేకింగ్ అందరిది ఒకేలా ఉంటుందని ఉండదు కదా. అర్థమవుతుంది కదా. సో అది మనం మేబీ మన పేరెంట్స్ నుండి మనం సజెషన్ తీసుకోవచ్చు, లేదా మన పెద్దవాళ్ళు ఇంకెవరుంటే వాళ్ళ నుండి, లేదా పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ ఒకవేళ ఆ స్థాయిని ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ నుండి తీసుకోవచ్చు, లేదా ఎవరైనా మెంటర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళ నుండి తీసుకోవచ్చు. ఓకే, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మనకన్నా ఎవరైనా మంచిగా ఆలోచించగలుగుతున్న వాళ్ళు ఉన్నారంటే తీసుకోవచ్చు. అదేం తప్పు కాదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నా ప్రాబ్లం అవతల వాళ్ళు చెప్తే నన్ను వీళ్ళు తక్కువగా చూస్తారు అనుకుంటారు. ఓకే, అంటే మనం ఎవరినైనా సజెషన్ అడిగితే నన్ను చేతగాని దానిలా చూస్తారేమో అనుకుంటారు, కానీ అది ఎప్పుడు కాదు. ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం ఎన్ని తెలుసుకున్నా ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉంటాయి. మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఒక బిందువు అంతా, మనకు తెలియంది మహాసముద్రం అంతా. ఓకే, సో అలా మనం ఫ్రీగా మాట్లాడగలగాలి అందరితోని. అంటే ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో అది, అంటే మనకి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇది ఇంకో పాయింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం మనం ఆలోచించాలి, మనం ఎలా ఉండాలో డిసైడ్ అవ్వాలి, అలా ఉండడం స్టార్ట్ చేయాలి. ఓకే, చేసి కమ్యూనికేట్ చేయగలగాలి. ఎక్కువ మంది ఏం చేస్తామంటే మనసులో అనుకుంటాం అన్నీ. ఓకే, అంటే ఎవరితో ఏమైనా చెప్పాలన్నా అడగాలన్నా మళ్ళీ మనమే మాట్లాడించుకుంటాం అన్ని. తిరిగి మళ్ళీ బ్లేమ్ చేస్తాం ఏంటంటే మనల్ని అలా అర్థం చేసుకోవట్లేదని. ఎలాగంటే అర్థం చేసుకుంటారు? మనం బయటికి చెప్తే కదా మనం ఏమనుకుంటున్నాం వాళ్ళకి అర్థమయ్యేది. అవునా? ఎవరైనా అంతే కదా. మనం మనసులో అనుకునింది బయట వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది? అవ్వదు కదా. సో కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ని మనం ఇంకా బ్రైట్గా చేసుకోవడానికి. ఓకే, సో ఈ అపియరెన్స్ మీద ఫోకస్ పెట్టండి. అంటే మేడం రోజు మేము మేకప్ వేసుకొని కనబడాలా అని అడగండి. నేను అది చెప్పట్లేదు. నేను వేసుకుంటాను ఏమైనా మేకప్? నేను మహా అయితే నా పెళ్లిలో లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. ఓకే,
అర్థమవుతుంది కదా. సో ఈవెన్ ఎక్కువ మంది మేకప్ అంటే పౌడరు ఏంటంటారు మస్కరా ఐలైనర్ ఇవి అవి అనుకుంటారు. అవే కాదు, అవి అవసరమైన వాళ్ళు యూజ్ చేస్తారు. కానీ మనం సింపుల్ గా ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్ గా ఉండొచ్చు. ఓకే, యాజ్ అ ఉమెన్ గా, యాజ్ అ గర్ల్ గా ఎలా ఉండాలో పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉన్నాం అనుకోండి, ఆ అపియరెన్స్ చాలు మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావడానికి, అవతల వాళ్ళకి కూడా మన మీద కాన్ఫిడెన్స్ రావడానికి. ఓకే, అది నెక్స్ట్ మనకు ఉండవలసింది ఏంటంటే కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది చెప్పండి? కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఎవరైనా ఇస్తే వస్తుందా? లేదు మేడం. మరి అంటే మనం ఏదైనా వర్క్ గురించి చేయాలి అనుకున్నప్పుడు, వర్క్ అయినా ఏదైనా దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటే కాన్ఫిడెంట్ మీరు అన్నట్టు వస్తుంది మేడం. ఒకవేళ అటు ఇటు అయినా మనకి కాన్ఫిడెంట్ అనేది రాదు మేడం. ఎస్, అంటే ఏదైనా మనం అనుకునేది అంటే నేను చేయగలను అంతే అనుకోవాలి, మనం చెయ్యగలను అనుకోవాలి. అనుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి, యాక్షన్ లో పెట్టాలన్నమాట. యాక్షన్ లో పెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది యాక్చువల్లీ మనం అనుకుంది కరెక్ట్ గా చేయగలుగుతున్నామా లేదా. అది చేస్తున్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎంతవరకు నేను చేసేయగలను అనుకుంటే అవ్వదు. అది ఏదైతే చేయగలం అనుకుంటున్నాం అది ఇంప్లిమెంట్ చేయాలి మన లైఫ్ లో. ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది, అప్పుడు వస్తుంది రియల్ కాన్ఫిడెన్స్ మనకి. అంతేనా? ఎస్, అదే మీకు చెప్పాను కదా, నాకు అసలు టచ్ స్క్రీన్ మొబైల్ పట్టుకోవడానికి భయం వేసింది స్టార్టింగ్ లో. మరి ఇప్పుడు ఇంతమందితో నేను కలుస్తున్నానా, సెషన్ కండక్ట్ చేస్తున్నానా, ఇవన్నీ ఎలాగైతున్నాయి. నేను కానీ అలాగే ఉండిపోయింటే అలాగే ఉందండి కదా. మీరు ఎవరో నేను ఎవరో అసలు ఎవరిని కూడా తెలియకపోయి ఉన్నాం కదా. సో అవసరమైనవి ఒక్కొక్కటి నేర్చుకోవడానికి కూడా మనం వెనకాడక్కర్లేదు. అడగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. అందరికీ అన్నీ తెలియవు, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకే, సో ఎవర్ గ్రీన్ లెర్నర్ గా ఉండాలన్నమాట. నేనైతే అలా ఉన్నా, ఐఎమ్ అన్ ఎవర్ గ్రీన్ లెర్నర్. ప్రతిరోజు ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటున్నా. ఎందుకంటే అది నా డెవలప్మెంట్ కోసం, అలాగే నాతో పాటు మీ అందరి డెవలప్మెంట్ కోసం. మనం మంచి విషయాలు నేర్చుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకోండి, అఫ్ కోర్స్ మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. దాంతోపాటు ఎవరెవరికైతే అవసరం వాళ్ళకి కూడా మనం అది అందించగలం. అంతేనా? అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవనియండి, పిల్లలు అవనియండి, బయట వాళ్ళు అవనియండి, ఎవరైనా. అది కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి. అయితే ఏవైతే చేద్దాం అనుకుంటున్నాం కాన్ఫిడెంట్గా, అది కేవలం ఆలోచించి ఊరుకుని పోకుండా నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ప్రయత్నిస్తూ ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది. ఒక లెవెల్కి వెళ్తాం అనమాట అప్పుడు. ఓకే, చిన్నప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది అంటే స్కూల్ కాలేజ్ టైంలోని ఇక్కడ మనకు పెద్దగా అవకాశాలు లేవు, వేరే ప్లేసెస్లో అయితే మంచి మంచి అవకాశాలు ఉంటాయి, వాళ్ళందరూ అన్ని చేసుకోవడానికి అన్ని అవుతుంటాయి, మనకి ఇక్కడ ఏమి అవ్వడం లేదు, ఇలా అలా అని బోల్డ్ వస్తుంటాయి. ఎక్కువ మంది అలాగే ఆలోచిస్తారు కూడా. కానీ అసలు మనం ఏం చేయగలం, నాలో ఏ స్కిల్ ఉంది, నేనేం చేయగలను అది కానీ ఆలోచించాం అనుకోండి, అప్పుడు వస్తుంది ఆటోమేటిక్గా ఒక రే మన మైండ్లోకి. అది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏంటంటే బయట ఏం లేదు, అంతా నాలోనే ఉంది. నేను కానీ నన్ను తెలుసుకొని నన్ను నేను డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను ప్రోగ్రెస్ సాధించగలను లైఫ్లో. ఓకే, కేవలం మనమే ప్రోగ్రెస్ సాధించడంతో పాటు మిగతా వాళ్ళకు కూడా మనం ఆ వేలోకి తీసుకురాగలం. ఎవరవని అండి వాళ్ళు. అర్థమవుతుంది కదా. అలాగే మైండ్ సెట్, ఇంకో విషయం ఏంటంటే మైండ్ సెట్. ఏంటి చేంజ్ అవ్వాలి మనలోని అని అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. ఏంటా మైండ్ సెట్? ఏం చేంజ్ చేసుకోవాలి?
ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ అందరికి, అంతేనా? చెప్పండి. మైండ్ సెట్ అన్నాను నేను, మీకేమనిపించింది మైండ్ సెట్ అనగానే? పాజిటివ్నెస్ రావాలి, పాజిటివ్నెస్ నెగిటివ్ రావాలి. ఫీలింగ్స్ ముందు వదిలేయాలి. ఉమ్, పాజిటివ్ ని పెంచుకుంటే ఆటోమేటిక్ గా పైన చెప్పిన రెండు కూడా సక్సెస్ అవుతాయి. ఎస్, మన ఆలోచన విధానంని మార్చుకోవాలి. మైండ్ సెట్ని మార్చుకోవడం అంటే మన బ్రెయిన్ తీసి బయటికి తెచ్చి దానికి శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవడం కాదు. ఓకే, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. ఓకే, ఆ ఆలోచన విధానంగా మారింది అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతాయి వండర్స్ మన లైఫ్లో. అయితే అది ఎలా మార్చుకోవాలి, ఏం చేయాలి? ఓకే, ఇట్స్ ఏ పజల్, అంతేనా? ఓకే మేడం, మీరు చెప్పారు మైండ్ సెట్ మార్చేసుకోమని, మార్చేసుకుంటాం. అంటే ఎలా మార్చుకుంటాం? ఏ విధంగా మార్చుకుంటే అది మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది, లైఫ్లో సక్సెస్ని ఇస్తుంది, ఇది కూడా తెలియాలి కదా, అంతేనా? తెలుసుకుందాం రేపటి సెషన్లో. ఓకే, సో ఈరోజు సెషన్ కంప్లీట్ అయిపోయింది, టైం అయిపోయి. ఇప్పుడు ఎవరైనా అడగవలసిన చెప్పాల్సిన ఏమైనా ఉన్నాయా? అడగండి, రేపు నేను చెప్తాను మిగతావి. నో టాకింగ్, ఓన్లీ వాచింగ్. ఏమనిపించింది ఈరోజు? ఏదో మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం, అంతేనా? లేదు లేదు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకో 2 days లో ఆ హిడెన్ పవర్ ఏంటో తెలిసిపోద్ది అన్న ఆనందం అయితే పెరిగింది. నాకైతే కొంచెం కొత్తగా ఉంది, అందరిని చూసుకు కొంచెం హ్యాపీగా ఉంది. ఎస్, ఎందుకంటే అసలు పూర్తిగా నువ్వు ఫస్ట్ టైం ఇది కదా. వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళకి ఏమనిపించింది? ఇంకా మైండ్ ని చేంజ్ చేసుకోవాలి చాలా ఉంది అని అనిపించింది మేడం. చాలా ఉంది రిమైనింగ్ మైండ్ 2 సెట్. days లో మొత్తం క్లీన్ చేసేస్తారా మేడం? మొత్తం క్లీన్ చేసేయడం అంటే మాక్సిమం దారిలోకి వస్తారు. అవునా మేడం? ఆ తర్వాత ఏం ఇప్పుడు మెయిన్ చేయాలో టాపిక్ చేయొచ్చు. మెయిన్ టాపిక్ దగ్గరే ఆగిపోయారు మేడం, రేపటి వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు నేనేవైతే చెప్పాను అవన్నీ పాటించండి. ఆ 3 విషయాలు చెప్పాగా ఇప్పుడు. మీ అవును మేడం. అపియరెన్స్, తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ కమ్యూనికేషన్ లెవెల్ ఎలా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎలా మార్చుకోవాలి, ఇచ్చేయండి. అవును మేడం, మీరే ఓకే. ఆన్సర్ చెప్తున్నారు మేడం, మీరే క్వశ్చన్ ఇస్తున్నారు మేడం, ఏదైనా నా దగ్గరే ఉందని నాకు అర్థమైంది మేడం. ఎస్, సో ఇంకోటి ఏంటంటే మీ మైండ్ సెట్ అని చెప్పా కదా ఇప్పుడు, దానికోసం అవును మేడం. రాసుకోండి. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒక లిస్ట్ రాసుకోండి. ఎలా మీ ఆలోచన ఉంది, మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఎలా ఉందాం అనుకుంటున్నారు లైఫ్ లో. ఓకే, రాయండి. ఇది హోంవర్క్ మీకు. ఓకే మేడం. మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు రాయండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు రాయండి. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు రాయండి. విధి రాత అంటారు కదా, అంటే ఇక్కడ ఏది రాసి ఉంటే అది అవుతుందని. అది కాదు, ఇప్పుడు మన రాతే. మనం ఎలా రాసుకుంటే అలా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఓకే, రాద్దామా? మన జీవితాలు మనమే రాసుకుందాం. ఓకేనా? సో మళ్ళీ కలుద్దాం రేపు ఓకే మేడం. సేమ్ టైం మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అంశంతో. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, కీప్ ఆన్ లెర్నింగ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ మేడం.